Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga Videos. ఎప్పుడైనా ఇంట్లో మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? లైక్ ఈ ఫీల్డ్ ఈ ఇండస్ట్రీ అన్న కూడా గమ్ముని పేరెంట్స్ ఒప్పుకోరు. సో మీకు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? లైక్ డెఫినెట్లీ మా ఇంట్లో చాలా ప్రోగ్రెసివ్ ఇల్లు మాది. సో ఎప్పుడు పెళ్లి చేసేద్దాం ఈ కాన్వర్సేషన్ అయితే ఎప్పుడు రాలేదు. దే వర్ ఆల్వేస్ లైక్ నువ్వు చదువుకో, ఇంకా చదువుకో, ఎంత చదువుకుంటే అంత చదువుకో అని. బట్ నేను యాక్టింగ్ అన్నప్పుడు యాక్టింగ్ వద్దు చదువుకో అని చెప్పాను. చదువుకో అక్కడ ఎంత ఫ్రీడమ్ అన్నా తీసుకో అన్నారు. బట్ అగైన్ మా ఫ్యామిలీ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్. సో వాళ్ళు ఫస్ట్ వెంటనే చాలా రిలక్టెంట్ ఉండే, బికాజ్ నేను డాక్టర్స్ టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కంప్లీట్లీ షిఫ్ట్ ఆఫ్ ప్రొఫెషన్, మనకి ఎవరు తెలియదు అక్కడ, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఉండరు అని భయపడ్డారు. బట్ నేను యూట్యూబ్ చేసి కొంచెం నెట్టుకొస్తుంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇంక మొండితనం ఉంది వదలదు అని. అయితే వాట్ యు స్టడీడ్ యాక్చువల్లీ? ఐఎమ్ ఎన్ ఇంజనీర్. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను ఇంకా చదువుకుంటున్నారా? ఓకే, ఏం అంటే చదువుకుంటారు? మధ్యలో ఐ గివ్ ఇట్ అ గ్యాప్ ఆఫ్టర్ మై 12th స్టాండర్డ్ బికాజ్ 12th ఐ స్టార్టెడ్ విత్ మై యాక్టింగ్. అండ్ అంటే అంటిల్ దెన్ ఆల్సో నేను 7th క్లాస్ చెప్పిన నేను చదువు మానేస్తా, నేను యాక్టింగ్ చేస్తా అంటే మా మమ్మీ ఏదో ఒక పాయింట్ పెట్టి షీ కెప్ట్ లైక్ నా స్టడీస్ కంటిన్యూ అయ్యేలా చూసుకుంది. బట్ ఆఫ్టర్ 12th స్టాండర్డ్ ఇంకా నువ్వు చీటింగ్ చేస్తున్నావు, ప్రతిసారి ఇది చేసుకో తర్వాత యాక్టింగ్ కంటిన్యూ చేయమంటే ఇంకా నేను ఒప్పుకోను అని దాంట్లో ఐ టుక్ అ గ్యాప్. ఆ గ్యాప్ లాక్డౌన్ వరకు తీసుకుందాం అనుకున్నా, అంటే 2020 వరకు తీసుకుందాం అనుకున్నా. కానీ అందరూ లాక్డౌన్ వల్ల అది ఇంకా కంటిన్యూ అవుతూ నౌ ఐఎమ్ డూయింగ్ మై డిగ్రీ. ఓకే, డిస్టెన్స్ చేస్తున్నా. నైస్. బట్ యా దట్ ఈస్ జస్ట్ ఫర్ మమ్మ. జస్ట్ ఫర్ మమ్మ. Because mama is a teacher. లేదు, మమ్మ ఇస్ అ టీచర్ అండ్ షీ ఈజ్ లైక్ నన్ను ఫ్యూచర్లో ఎవరైనా మీ కుదురు గురించి చెప్పమంటే షీ ఈజ్ ఇల్లిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి దట్స్ వై యు ఫినిష్ యువర్ డిగ్రీ. షీ వాంట్స్ టు డు మై మాస్టర్స్ ఆల్సో. సో ఇప్పుడు అలాంగ్ విత్ దిస్ నేను మా ఇంట్లో నేను చదువుకోకుండా యాక్టింగ్ చేస్తా అంటే కాల్ చేతులు ఇరగొట్టేది మా మమ్మీ. ఆల్మోస్ట్ అంతే ఉండే. దే టోల్డ్ యూ స్టడీ టిల్ 10th, తర్వాత నీ ఇష్టం. 10th తర్వాత హాస్టల్ వేసేస్తారు, తర్వాత అక్కడ నీ ఇష్టం లేదు అసలు. తర్వాత యూ స్టడీ టిల్ 12th, దెన్ నీ ఇష్టం అన్నారు. 12th తర్వాత కూడా యూ డూ యువర్ డిగ్రీ, దెన్ నీ ఇష్టం అని డిగ్రీ జాయిన్ అయినా. ఐ జాయిన్ ఒకటే డైలాగ్ అని చెప్పి యు రియలైజ్డ్ ఇట్. No, I actually joined degree, but my attendance was not good because I was shooting and everything. So attendance వల్ల నేను ఎగ్జామ్ రాయలేకపోయాను ఫస్ట్ టైం డిగ్రీ జాయిన్ అయినప్పుడు. దాని తర్వాత నేనే లైట్ తీసుకున్నాను. ఎస్, మేము మిమ్మల్ని లైట్ అయితే అసలు తీసుకోము, ఎందుకంటే వీ లవ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్ అని. మీరిద్దరు యాక్ట్ చేసేది కానీ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అంటే చాలా తక్కువ మంది మాత్రమే మనం చూసినంతసేపు అరే ఇది యాక్ట్ చేస్తున్నాడని మనకు అనిపిస్తుంది. బట్ బై సీయింగ్ యూ బోత్ అది అనిపించదు. అంటే చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తున్నారు.